ఈ అనంతమైన విశ్వంలో ప్రతి జీవికి ప్రాణాధారమైనది శ్వాస. ఆ శ్వాసయే బ్రహ్మము అని తెలుసుకోవడం ఆధ్యాత్మిక ప్రయాణంలో మొట్టమొదటి మరియు అత్యంత కీలకమైన అడుగు. నమస్తే. మీలోని ప్రాణమే నిజమైన బ్రహ్మము అనే సత్యాన్ని మనం గ్రహించినప్పుడు మన దృష్టికోణం పూర్తిగా మారిపోతుంది. లోకంలో మనం బ్రాహ్మణులను ఎలా గుర్తిస్తాం? కేవలం ఒక నిర్దిష్ట కులంలో పుట్టినంత మాత్రాన లేదా భుజంపై ఒక జంధ్యాన్ని ధరించినంత మాత్రాన ఒకరు బ్రాహ్మణులు కాలేరు. బ్రాహ్మణ్యం అనేది ఒక స్థితి, ఒక సాధన. యజ్ఞోపవీతం లేదా జంధ్యం అనేది కేవలం ఒక దారం కాదు. అది పైనుండి కిందకు ప్రయాణించే ఒక పవిత్రమైన బంధాన్ని, ఒక దివ్యమైన సంబంధాన్ని సూచిస్తుంది. మీరు లోతైన శ్వాస పీల్చినప్పుడు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు మీ వెన్నెముక వెనుక భాగం నుండి అత్యంత వేగంగా మరియు క్రమబద్ధంగా పైకి కిందకు ప్రయాణిస్తాయి. ఈ కదలికనే యోగశాస్త్రంలో ఉత్తరాయణ మరియు దక్షిణాయన గతులుగా పేర్కొనవచ్చు. ప్రకృతిలో సూర్యుడు ఎలాగైతే తన మార్గాన్ని మార్చుకుంటాడో మన శరీరంలో ప్రాణశక్తి కూడా అలాగే ప్రయాణిస్తుంది. ఒక చిన్న శిశువును గమనించండి. వారికి శ్వాస గురించి ఎటువంటి శాస్త్రీయ అవగాహన ఉండదు. కానీ వారిలో ఆ ప్రక్రియ అత్యంత సహజంగా, లయబద్ధంగా జరుగుతూ ఉంటుంది. 5 ఏళ్లలోపు పిల్లవాడిని శ్వాస పీల్చుకోమని మీరు అడిగితే వాడికది ఎలా చెయ్యాలో అర్థం కాదు. ఎందుకంటే వాడికది ఒక వేరు చెయ్యలేని సహజ సిద్ధమైన ప్రక్రియ. కానీ మనం పెరిగే కొద్దీ సమాజంలోని ఒత్తిళ్లు, ఆలోచనల వల్ల ఆ సహజత్వాన్ని కోల్పోతాము. మీరు సాధకులుగా ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు శ్వాస ఎలా తీసుకోవాలో ప్రత్యేకంగా నేర్పించాల్సి వస్తోంది అంటే దానర్థం మీ శ్వాస గురించి మీకు ప్రాథమికమైన అవగాహన కూడా లేదని స్పష్టమవుతోంది. సాధారణంగా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రమే శ్వాస గురించి ఆలోచిస్తాము. కానీ నిజానికి ప్రతి క్షణం మీరు ఏ పని చేస్తున్నా సరే దీర్ఘంగా మరియు ఒక రకమైన అంతర్గత శబ్దంతో కూడిన శ్వాస తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ శ్వాసను శబ్దంతో ఎందుకు తీసుకోవాలి అనే సందేహం మీకు రావచ్చు. ఆ శ్వాసలో ఉత్పన్నమయ్యే సహజమైన శబ్దం సోహం అనే మహామంత్రంతో సమానమైనది. మీరు ఇప్పటివరకు ఎన్నో వేదికలపై ప్రవచనాలు విని ఉండవచ్చు. టీవీలలో ఎందరో ప్రసిద్ధ గురువుల మాటలు విని పులకించి ఉండవచ్చు. కానీ ఈరోజు నేను మీకు అందిస్తున్నది ఆడంబరమైన మాటలు కాదు, నిజమైన బ్రహ్మజ్ఞానం మరియు బ్రహ్మ సాధన గురించిన రహస్యాలు. బ్రాహ్మణుడు అంటే కేవలం ఒక సామాజిక వర్గానికి చెందినవాడు కాదు. ఎవరైతే తన శ్వాసను సంపూర్ణంగా నియంత్రించి ఆ ప్రాణశక్తి ద్వారా బ్రహ్మసాధన చేస్తారో వారే నిజమైన బ్రాహ్మణులు. ఈ శరీరం కేవలం మీ వ్యక్తిగత ఆస్తి మాత్రమే కాదు. ఇందులో మీ తల్లి నుండి వచ్చిన జీవకణాలు, తండ్రి నుండి వచ్చిన అంశాలు కలిసి ఉన్నాయి. మీ ముఖ కవళికలు తల్లిలా ఉండవచ్చు, మీ శరీర దారుఢ్యం తండ్రిలా ఉండవచ్చు, లేదా మీ ప్రవర్తన మీ తాత ముత్తాతల పోలికలను కలిగి ఉండవచ్చు. దీని అర్థం ఏమిటంటే మీలోని డిఎన్ఏలో గత 7 తరాల పితృపక్షం మరియు 7 తరాల మాతృపక్షానికి సంబంధించిన కర్మలు, సంస్కారాలు మరియు లక్షణాలు నిక్షిప్తమై ఉన్నాయి. అంటే కేవలం మీ జీవితమే కాదు, మొత్తం 14 తరాల బాధ్యత మీ భుజాలపై ఉంది. ఒకవేళ మనం అంతకు ముందు జన్మల గురించి, పూర్వపు వాసనల గురించి ఆలోచిస్తే అది మరింత క్లిష్టంగా మాలుతుంది. సాధారణంగా ఒక మనిషి తనపై 21 తరాల కర్మలను మోస్తుంటాడు. ఈ పాత తరాల కర్మలను మీ సాధన ద్వారా జీర్ణించుకుని ఆ పూర్వీకుల ఆత్మలకు ముక్తిని ప్రసాదించడమే మీ పరమధర్మం. ఈ శరీరం ఒక పడవలాంటిది. మీ పూర్వీకులందరూ అదృశ్య రూపంలో మీతో పాటు ఈ పడవలో ప్రయాణిస్తున్నారు. మీరు గనక మీ శ్వాస సాధన ద్వారా అవతలి ఒడ్డుకు చేరుకోగలిగితే, అంటే మీకు మోక్షం లభిస్తే, ఆ పడవలో ఉన్న మీ 21 తరాల వారందరికీ కర్మ విముక్తి లభిస్తుంది. అయితే ఇక్కడొక పెద్ద చిక్కు ఉంది. మనకు మనమే ముక్తిని పొందలేకపోతున్నప్పుడు, మనమే అజ్ఞానపు చీకటిలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఇతరులకు లేదా మన పూర్వీకులకు విముక్తిని ఎలా ఇవ్వగలం? అందుకే ఈ జన్మలోనే, ఈ క్షణంలోనే అన్ని రకాల సంచిత కర్మల నుండి విముక్తి పొందడం అత్యవసరం. ఉదాహరణకు, మీ ముక్కు మీ తల్లి ముక్కులా ఉందంటే అది కేవలం పోలిక మాత్రమే కాదు. తల్లి తరపు నుండి వచ్చిన సంస్కారాలను, గుణాలను, అంతెందుకు వారి వంశపారంపర్య వ్యాధులను కూడా మీరు మోస్తున్నారని దానికర్థం. మన లోపల కోట్లాది నారాయణీ సేనలున్నాయి. మహాభారత యుద్ధంలో కృష్ణ పరమాత్మ ఒక్కడే ఒకవైపుంటే అపారమైన నారాయణీ సేనంతా దుర్యోధనుడి వైపుంది. ఆ సేనలో ఉన్న ప్రతి ఒక్కరూ వాదించే మనస్తత్వం కలవారు. వారు ఎవరితోనూ ఏకీభవించరు, ఎప్పుడూ కలహాలనే కోరుకుంటారు.
మన అంతరంగంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. మనం ఒంటరిగా ఉన్నామని భావిస్తాం గాని మన లోపల ఉన్న ఈ అజ్ఞాలపు సైన్యం, ఇంద్రియ వాంఛలు నిరంతరం యుద్ధం చేస్తూనే ఉంటాయి. కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడి పక్కన ఉండి రథాన్ని నడిపినట్లుగా మీ శ్వాస అనే పరమ గురువు ఎల్లప్పుడూ మీ పక్కన ఉండాలి. ఎందుకంటే ఆ గురువే బ్రహ్మ, ఆ గురువే విష్ణువు, ఆ గురువే సాక్షాత్ మహేశ్వరుడు. శ్వాస లోపలికి వెళ్ళడం ఉచ్ఛ్వాస బ్రహ్మతత్వమైతే అది లోపల నిలిచి ఉండటం విష్ణుతత్వం, మరియు శ్వాస విచ్ఛిన్నం కావడం లేదా బయటకు రావడం నిశ్వాస శివతత్వం. అంటే మీ ప్రతి శ్వాసలోనూ ఈ ముగ్గురు మూర్తులు కొలువై ఉన్నారు. అందుకే శ్వాసయే మీకు నిజమైన గురువు. దీనిని వివరించడానికి ఒక అద్భుతమైన కథను మనం గుర్తు చేసుకోవాలి. ఒకానొక కాలంలో ఒక గొప్ప గురువు మరియు ఆయన వద్ద ఒక శిష్యుడు ఉండేవారు. ఆ గురువు ఎప్పుడూ బ్రహ్మజ్ఞానం గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి బోధించేవాడు. కానీ ఆ శిష్యుడికి ఈ ప్రాపంచిక విషయాలపై, సంసార జీవితంపై, దానిలోని శృంగారం మరియు భౌతిక అనుభవాలపై విపరీతమైన ఆసక్తి ఉండేది. స్వామి, నాకు ఒక్కసారి ఈ మానవ జీవిత సుఖాలను అనుభవించాలని ఉంది అని శిష్యుడు కోరాడు. గురువు నవ్వి అతని కోరికను మన్నించి అతనికి మంచి యవ్వన వయస్సును, అందమైన భార్యను, పెళ్లిని ప్రసాదించాడు. 1 సంవత్సరం గడిచిన తర్వాత గురువు వచ్చి, నాయనా, నీ కోరిక తీరింది కదా, పద ఇక వెడదాం అని అడిగితే శిష్యుడు, గురువుగారు, ఇప్పుడే కదా పెళ్ళైంది, నాకు ఒక కొడుకు పుట్టాడు, వాడిని చూసుకోవాలి కదా అన్నాడు. అలా మరికొంతకాలం గడిచింది. పిల్లల చదువులు, వారి పెళ్లిళ్ళు అంటూ శిష్యుడు ఆ మోహంలో మునిగిపోయాడు. చివరకు తన కొడుకు పెళ్లి జరుగుతున్న రోజున ఆ హడావిడిలో గురువును దూరంగా చూసిన శిష్యుడు తన సుఖానికి అడ్డు వస్తున్నాడనే కోపంతో గురువును చంపడానికి కత్తితో పొడిచాడు. కాని అప్పుడు గురువు మాయతో అన్నాడు, శిష్య, నువ్వు కత్తితో పొడిచింది నన్ను కాదు, నీ భార్యను అని. మోహంలో పడి కళ్ళు మూసుకుపోయిన ఆ శిష్యుడు తన కుటుంబాన్నే నాశనం చేసుకున్నాడు. అప్పుడు గురువు మళ్లీ తన నిజరూపంలో ప్రత్యక్షమై, నీవు చేసిన ఈ అజ్ఞానపు పాపకర్మల వల్ల నేను నిన్ను ఇప్పుడు శాశ్వత ముక్తిపథంలోకి తీసుకువెళ్లలేను, నువ్వు మళ్లీ ఎన్నో జన్మలు ఎత్తాలి అని చెప్పాడు. కాని శిష్యుడు పశ్చాత్తాపంతో వేడుకోగా గురువు కరుణించి ఒక రహస్య మార్గం బోధించాడు. అదేమిటంటే, నీవు ప్రతి శ్వాసలోనూ మరణిస్తూ ప్రతి శ్వాసలోనూ మళ్లీ పుడుతూ ఉండాలి. అదే నిజమైన క్రియాయోగం. మనం నిరంతరం చేసే ఇంద్రియ కర్మల వల్ల మనం ఈ సంసార బంధాల్లో బంధించబడుతున్నాము. మీరు కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎంత ఏకాగ్రతతో ఉంటారో గమనించండి. చిన్న పొరపాటు జరిగినా ప్రాణాపాయం ఉంటుందని మీకు తెలుసు. కాని మరి అంతకంటే ముఖ్యమైన శ్వాస తీసుకునేటప్పుడు ఆ ఏకాగ్రత ఎందుకుండదు? శ్వాస లేకుండా మీరు ఈ ప్రపంచంలో ఏ పని చేయలేరు. మీరు డ్రైవింగ్ చేయలేరు, ఎవరితోనూ మాట్లాడలేరు, కనీసం నిలబడలేరు కూడా. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే, మనం దేనివల్లైతే జీవిస్తున్నామో ఆ శ్వాసనే అత్యంత సులభంగా విస్మరిస్తాము. ఒక పిల్లవాడు భూమిపై పడినప్పుడు తీసుకునే మొదటి శ్వాసే అతని జాతకాన్ని, అతని లగ్నాన్ని నిర్ణయిస్తుంది. ఆ మొదటి శ్వాసతోనే ఈశ్వరతత్వం ఈ రక్తమాంసాల శరీరంలోకి ప్రవేశిస్తుంది. పురాణాల ప్రకారం శివుడు శరీరంలోకి ప్రవేశించినప్పుడు నంది, భృంగి వంటి గణాలన్నీ అతనితో పాటే వస్తాయి. అలాగే ఆధ్యాత్మికంగా చూస్తే మన శరీరంలో 50 వర్ణమాల అక్షరాలకు సంబంధించిన శక్తులు ప్రవేశిస్తాయి. ఈ అక్షర శక్తులే మన శరీరంలోని వివిధ చక్రాలను, నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. మన పెదవులు, నాలుక, తాలువు ఇవన్నీ ఆ అంతర్గత శబ్దాలను బయటకు ఉచ్చరించడానికి కేవలం ఉపకరణాలు మాత్రమే. ఈ 50 శక్తులు శరీరంలో సమతుల్యంగా పనిచేసినప్పుడే మనం శారీరకంగా, మానసికంగా సంపూర్ణంగా ఉంటాము. మనం నిరంతరం చేసే ఇంద్రియ కర్మల వల్ల మనం ఈ సంసార బంధాల్లో బంధించబడుతున్నాము. మీరు కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎంత ఏకాగ్రతతో ఉంటారో గమనించండి. చిన్న పొరపాటు జరిగినా ప్రాణాపాయం ఉంటుందని మీకు తెలుసు. కాని మరి అంతకంటే ముఖ్యమైన శ్వాస తీసుకునేటప్పుడు ఆ ఏకాగ్రత ఎందుకుండదు? శ్వాస లేకుండా మీరు ఈ ప్రపంచంలో ఏ పని చేయలేరు. మీరు డ్రైవింగ్ చేయలేరు, ఎవరితోనూ మాట్లాడలేరు, కనీసం నిలబడలేరు కూడా. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే, మనం దేనివల్లైతే జీవిస్తున్నామో ఆ శ్వాసనే అత్యంత సులభంగా విస్మరిస్తాము. ఒక పిల్లవాడు భూమిపై పడినప్పుడు తీసుకునే మొదటి శ్వాసే అతని జాతకాన్ని, అతని లగ్నాన్ని నిర్ణయిస్తుంది. ఆ మొదటి శ్వాసతోనే ఈశ్వరతత్వం ఈ రక్తమాంసాల శరీరంలోకి ప్రవేశిస్తుంది. పురాణాల ప్రకారం శివుడు శరీరంలోకి ప్రవేశించినప్పుడు నంది, భృంగి వంటి గణాలన్నీ అతనితో పాటే వస్తాయి.
అలాగే ఆధ్యాత్మికంగా చూస్తే మన శరీరంలో 50 వర్ణమాల అక్షరాలకు సంబంధించిన శక్తులు ప్రవేశిస్తాయి. ఈ అక్షర శక్తులే మన శరీరంలోని వివిధ చక్రాలను, నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. మన పెదవులు, నాలుక, తాలువు ఇవన్నీ ఆ అంతర్గత శబ్దాలను బయటకు ఉచ్చరించడానికి కేవలం ఉపకరణాలు మాత్రమే. ఈ 50 శక్తులు శరీరంలో సమతుల్యంగా పనిచేసినప్పుడే మనం శారీరకంగా, మానసికంగా సంపూర్ణంగా ఉంటాము. క్రియాయోగ సాధనలో వెన్నెముకకు అత్యంత ప్రాధాన్యత ఉంది. దీనిని మనం అర్జునుడి గాంధీవం అనే విల్లుతో పోల్చవచ్చు. మీ వెన్నెముకను నిటారుగా ఉంచి మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు శ్వాసను పంపడం ఒక గొప్ప యుద్ధం లాంటిది. మీరు గనక మీ వెన్నెముకను వంచి కూర్చుంటే మీరొక యోధుడిలా లోపలి అజ్ఞానంతో పోరాడలేరు. సాధనలో కూర్చున్నప్పుడు సింహంలా నిటారుగా కూర్చుని శ్వాసను ఒక అస్త్రంలా ప్రయోగించాలి. ప్రతి ఉచ్ఛ్వాసలోనూ నిశ్వాసలోనూ మీ గతజన్మల కర్మలను ఛేదించాలి. మీరు రోజు మొత్తం చేసే పనుల కంటే కేవలం 10 సార్లు పూర్తి ఏకాగ్రతతో తీసుకునే శ్వాస మీ జన్మజన్మల కర్మలను దహించగలదు. బైబిల్లో చెప్పినట్లుగా పరలోకం మరియు నరకం అనేవి ఎక్కడో లేవు, అవి మీ శ్వాసలోనే ఉన్నాయి. శ్వాసపై ధ్యాస ఉన్నంత వరకు మీరు ప్రాణకృష్ణుడితో కలిసి ఉన్నట్లు లెక్క. ఒకవేళ ఆ శ్వాసను విస్మరిస్తే మీరు బ్రతికి ఉన్న శవంలాంటివారే అవుతారు. సాధన అనేది కేవలం గదిలో కూర్చుని చేసేది కాదు, అది నిరంతరం సాగే ప్రక్రియ. తల్లి కాళీమాత మీ హృదయంలో నృత్యం చేస్తోంది అని మన పెద్దలు చెబుతుంటారు. ఆమె తన కుడి కాలును మీ గుండెపై ఉంచితే ఎడమ కాలు బయటకుంటుంది. ఇది దేనికి సంకేతమంటే కుడి కాలు లోపలికి వచ్చే శ్వాస అయితే ఎడమ కాలు బయటకు వెళ్ళే శ్వాస. ఈ శరీరంలో జరిగే ఈ నిరంతర క్రియాయోగమే నిజమైన ఆధ్యాత్మిక యజ్ఞం. మనం చేసే పనులన్నీ కేవలం ఇంద్రియ కర్మలే, కానీ శ్వాసపై ధ్యాస ఉంచడం అనేది ప్రాణకర్మ. మీరు ఆహారం తింటున్నప్పుడు, వీధిలో నడుస్తున్నప్పుడు, ఆఫీసులో ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కూడా మీ లోపలి శ్వాస గమనాన్ని గమనిస్తూ ఉండాలి. ఒక్క క్షణం ఆ శ్వాస ఆగిపోతే ఏమవుతుందో మనందరికీ తెలుసు. శరీరం ఇక్కడే పడి ఉంటుంది, కానీ లోపల ఉన్న మీరు అంటే ఆ ప్రాణశక్తి వెళ్ళిపోతుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు నీకు నువ్వే గురువువి, నీకు నువ్వే శత్రువువి. ఇక్కడ ఆ గురువు అంటే మరెవరో కాదు, మీలోని ప్రాణకృష్ణుడే. మనం చేసే ప్రతి పనిలోనూ శ్వాస యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం వల్ల మన జీవితం ధన్యమవుతుంది. మీరు ఒకవేళ పనుల ఒత్తిడిలో పడి శ్వాసను మర్చిపోయినా వెంటనే స్పృహలోకి రాగానే మళ్ళీ దానిపై ధ్యాస పెట్టడం అలవాటు చేసుకోవాలి. రోజుకు కనీసం కొన్నిసార్లు స్పృహతో కూడిన శ్వాస తీసుకోవడం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది, రక్తపోటు తగ్గుతుంది, ఆలోచనలలో స్పష్టత వస్తుంది. ఇది కేవలం ఒక శారీరక వ్యాయామం కాదు, ఇది ఆత్మ యొక్క ఉన్నతికి ఒక రాజమార్గం. మీరు ఒక యోగిలా బ్రతకాలని ఆశిస్తే మీ శ్వాసపై మీకు పూర్తి నియంత్రణ ఉండాలి. బాహ్య ప్రపంచం నుండి వచ్చే కోరికలు, ద్వేషాలు మిమ్మల్ని దారి మళ్లించవచ్చు, కానీ శ్వాస మిమ్మల్ని ఎప్పుడూ సరైన దిశలో ఉంచుతుంది. కురుక్షేత్రంలో భీష్ముడు అంతటి గొప్ప యోధుడు అయినప్పటికీ అతనిలోని అహంకారం మరియు పంతం వల్ల అతను అంపశయ్యపై పడాల్సి వచ్చింది. మనలోని అహంకారాన్ని కూడా శ్వాస అనే బాణంతో కొట్టిపడవేయాలి. ఈ విశాల విశ్వంలో ప్రతిదీ శ్వాసపైనే ఆధారపడి ఉంది. మీరు పర్వతాలపైన ఏకాంతంగా కూర్చున్నా లేదా రద్దీగా ఉండే నగరంలో పనిచేస్తున్నా శ్వాసను మరువకండి. అదే మీకు మోక్షాన్నిచ్చే కల్పవృక్షం. పురుషుడు అంటే కేవలం ఒక లింగానికి సంబంధించిన పదం కాదు. ఈ మట్టి శరీరంలో ఉన్న ప్రాణమే అసలైన పురుషుడు. ప్రకృతి అంటే ఈ భౌతిక శరీరం. ప్రాణంతో కలిసి ఉన్నప్పుడు మీరు పురుషతత్వంతో ఉంటారు. ప్రాణం లేకపోతే ఇది కేవలం మట్టి ముద్దే. అందుకే ఆధ్యాత్మిక సాధనలో స్త్రీ పురుష భేదాలకు తావులేదు. కేవలం శ్వాసపై ఉన్న పట్టు మరియు ఏకాగ్రత మాత్రమే ముఖ్యం. మీ జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా శ్వాసను గమనిస్తూ ఉండటం వల్ల మీరు వాటన్నింటినీ చిరునవ్వుతో అధిగమించగలరు. ఈ భూమి మీద ధనం, అధికారం, బంధువులు ఏదీ శాశ్వతం కాదు. కానీ మీలోని ఆ ప్రాణశక్తి మాత్రం నిరంతరమైనది, అక్షయమైనది. శ్వాస యొక్క గమనాన్ని గమనించడమంటే భగవంతుడితో నిరంతరం సంభాషించడమే. మనం దేవాలయాలకు వెళ్ళి గంటలు గంటలు ప్రార్థనలు చేస్తాం, కానీ మన లోపల ఉన్న ఆలయంలోని దైవమైన ప్రాణాన్ని మాత్రం పట్టించుకోము.
దేవుడు ఎక్కడో ఆకాశంలో లేడు. ఆయన మీ నాసికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశిస్తూ బయటకు వస్తూ మీతోనే ఉన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించిన వాడే జ్ఞాని. మీ శ్వాసను గమనించడం మొదలుపెట్టినప్పుడు మీలో అద్భుతమైన మార్పులు రావడం గమనిస్తారు. అనవసరమైన కోపం తగ్గుతుంది. ఎవరితోనూ వాదించాలనే తపన ఉండదు. ఎందుకంటే మీ లోపల ఉన్న నారాయణి సేనను మీరు ప్రాణకృష్ణుడి పాదాల చెంత లయం చేస్తున్నారు. ఇది ఒక నిరంతర పోరాటం. కానీ ఈ పోరాటంలో విజయం మీదే అని శ్వాస మీకు హామీ ఇస్తుంది. మీ శ్వాసలో సోహం అనే శబ్దం ప్రతిధ్వనిస్తున్నప్పుడు మీకు వేరే మంత్రాలు, తంత్రాలు అవసరం లేదు. అదే పరమ మంత్రం. ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో మనం ఎన్నో విషయాలను నేర్చుకుంటాం, చదువుకుంటాం. కానీ మనల్ని మనం తెలుసుకోవడానికి చేసే ప్రయాణమే అత్యుత్తమమైనది. ఆ ప్రయాణానికి శ్వాసయే వాహనం. మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మీ వెన్నెముకను నిటారుగా ఉంచి ఒక దీర్ఘ శ్వాస తీసుకుని ఆ ప్రాణశక్తికి నమస్కరించండి. అప్పుడు మీలోని 21 తరాల పూర్వీకులు ఆనందిస్తారు. మీలోని కర్మలు పటాపంచలవుతాయి. ఈ శరీరంలో ఉన్న ప్రాణకృష్ణుడు మీకు తోడుగా ఉన్నంతవరకు మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మరణమనేది కేవలం పాత వస్త్రాన్ని విడిచిపెట్టినట్లు. కానీ ప్రాణమనేది నిరంతర ప్రవాహం. ఈ ప్రవాహంలో కలిసిపోండి. యోగులుగా మారండి. జీవితాన్ని ధన్యం చేసుకోండి. ప్రాణమే బ్రహ్మము, శ్వాసయే మోక్షమార్గము. ఈ జ్ఞానాన్ని మీరు మీ జీవితంలో అన్వయించుకుంటారని, ప్రతి శ్వాసను ఒక పవిత్రమైన యజ్ఞంలా భావిస్తారని ఆశిస్తున్నాను. సాధనలో పట్టుదల ముఖ్యం. ఫలితం దానంతటా అదే వస్తుంది. మీలోని ఆత్మజ్యోతికి నా వందనాలు.